వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ షుగర్ బీపీ ఉన్నాయి. కడియం శ్రీ ఈ రోజు వరకు కూడా షుగర్ బీపీ అంటే అర్థం ఏంటి? ఏదికి భయపడే సమస్య లేదు, ఎవరికి భయపడే సమస్య లేదు, తామల్సే సమస్య తప్పు చేయము తర్వాత. ఇవాళ మనమందరం కనుక ఒక కుటుంబం లెక్క చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టి, ఈగోస్ను పక్కన పెట్టి, పెద్ద చిన్న పక్కన పెట్టి కలిసి పనిచేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఏదో ఉపేదికలు వస్తాయి, ఏదో జరుగుతుందని మీరు ఆగమానం కాకండి. ఆగమానం అయితే మీరే ఆగమైంది. ఆగమానం కావద్దు. పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది, కడియం శ్రీ ఉన్నాడు. మీరు ఎక్కడైనా ఒక మాట పొల్లు మాట దారిపోనుకో నాకు తెలుస్తుంది. మీరు పక్క చూపు చూసినప్పుడు నాకు తెలుస్తుంది. మీ పొల్లు మాట నాకు తెలుస్తుంది. ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసు. చెప్పేటప్పుడు అన్నీ చెప్తాను. కాకపోతే ఇంటి పెద్దగా అన్ని కడుపులో పెట్టుకుంటారు. అంత మాత్రాన నాకేం తెలియదు మీరు అనుకోవచ్చుమా. మల్లారెడ్డి ఏం చేస్తాడు, బాలరాజు ఏం చేస్తాడు, యాదగిరి ఏం పని చేస్తాడు అన్నీ తెలుసుకున్నాను. కాకపోతే కొన్ని అంట కొన్ని అంటే బాగుంటుంది, కడుపులో పెట్టుకోవాలని, కాపాడుకోవాలని కావాలి. ఎందుకంటే పెద్దగా నా బాధ్యత. కాకపోతే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, చిన్నలైన చేతులు ఒకేది ఒకటి, అందరము కుటుంబం లెక్క ఉందాం. అనవసరమైన ఆలోచనలు వద్దు. ఎవడైనా సోషల్ మీడియాలో తప్పు పెడితే వాళ్ళని మందలించండి. మన వాడే మన మీద పెట్టరు, వీడిని కూడా పెట్టుతారు. ఆ పెట్టడానికి ఎవరైనా నేను మొన్న ఒక విషయం చేసుకున్నాను. నేను ఎవరు పెట్టి అంటే నేను వాడు పెడతారంటారు. ఈ చిల్లర రాజకీయాలు చేసుకుని ఉన్నాడు కానీ ఉంటాడు. ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, చిల్లర ఎత్తు కూడా వేస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది మనం ప్రజలకు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా షెడ్యూల్ కులాల కేటగిరైజేషన్ చేసినాం. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా సాహసించుకుంటూ రాలేదు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత వెంటనే షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రెండు ప్రధానమైన సమస్యలను మనము సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు సామాజిక న్యాయం ఉండాలి, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలి, అందరికీ కూడా అవకాశాలు రావాలనే ఉద్దేశంతో మేము ఈ రెండు ప్రధానమైన సమస్యలు తీసుకుని ముందుకు పోతుంటే దీన్ని సహకరించడం లేదు. ఇదేం దౌర్భాగ్యమని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరాల కాలంలో పేద ప్రజల సంక్షేమానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టింది. మనం ఆ కార్యక్రమాలు చెప్పుకొని ప్రజలకు వెళ్ళొచ్చు, ఎవరు కూడా సందేహించవలసిన అవసరం లేదు. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన, గృహ అవసరాల కొరకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా వాడుకుంటున్నా, ఇవాళ పేదలందరికీ సన్న బియ్యం ఇస్తున్నా, ఇవాళ పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నా, పేదలందరికీ రేషన్ కార్డ్స్ ఇస్తున్నా, రైతులందరికీ రైతు భరోసా ఇచ్చినా, ఇవన్నీ కూడా తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమైన విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దని చెప్పి బీజేపీ వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. చివరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. ఇందిరమ్మ ఇళ్లకు ఇందిరా ఆవాస యోజనను కల్పించేద్దామంటే అటల్ బిహారీ వాజ్పేయి యోజన ఆవాస యోజనను కల్పించేద్దామంటే కూడా వాళ్ళు సహకరించడం లేదు. అడుగున అన్ని రంగాల్లో అభివృద్ధిలో, సంక్షేమంలో తెలంగాణకు అడుగున అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పిన ఈ సందర్భంగా తెలియదు. మీకు బాధ్యత లేదా? తెలంగాణలో కూడా 80 ఎంపీలను ఎన్నుకున్నారే, తెలంగాణ నుంచి 2 కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారే,
మీ పలుకుబడి ఏమైందని నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు తెలంగాణ పైన చిన్న చూపు చూస్తున్నారు? తెలంగాణ అభివృద్ధిని అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు నిధులు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు మీరు ప్రాజెక్టులు తీసుకురాలేకపోతున్నారు? ఇది మీ చేతగానితనం కాదా? తెలంగాణ ప్రజలకు మీరు జవాబుదారీ కాదా? దయచేసి ఆలోచించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపంతో, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో తెలంగాణ అన్యాయం చేస్తారా? తెలంగాణ ప్రజలు చూపిస్తారా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ విషయాలు కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళవలసిన అవసరం. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఆ అనుకూలమైన వాతావరణాన్ని మనం రాజకీయంగా బలపడడానికి ఉపయోగించుకోవాలి. ఇంత నీతివంతంగా ఎవరైనా ఎమ్మెల్యే పనిచేస్తాడా? ఇంకా నీకు ఎక్కువ ఏం చేయాలని ఆశించిన రీతిలో మీ దగ్గర నుంచి పని జరగడం లేదు. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, మీరు ఆ స్థాయిలో పనిచేస్తారు. నా అభిప్రాయం. మీరు ఎవరేమనుకున్నా నాకేమి ఇబ్బంది, మీరు ఆ స్థాయిలో పనిచేస్తారు. రేపు ఎట్టు వస్తాయి అవకాశం? గాలికి వస్తాయా? ప్రజలు లేకపోతే వస్తాయా? ప్రజలు ఓటు లేకపోతే చేస్తారా? దయచేసి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని పనిచేయండి. ఏదో పాతకాల రాజకీయాలు చేస్తాము, పేరు చెప్పుకుని తిరుగుతాం, కలవదు, కుదరది. దయచేసి పార్టీని కాపాడుకుందాం, నియోజకవర్గాన్ని బాగు చేసుకుందాం. ముఖ్యమంత్రి గారు మన పైన ప్రేమతో ఉన్నారు, మనమంటే ఒక అభిమానంతో ఉన్నారు. నన్ను చూడగానే ఎక్కడున్నాడో శ్రీహరణ బాగున్నాం అంటాడు. అదే నాకు చాలా ఒక మంది తెలుసాము. అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నప్పుడు నేను దూరంగా నిలబడతా, మనం ఎందుకు చూసుకుపోవాలి అనిపిస్తాడు. అదే శ్రీహరణకి ఎక్కడ కూర్చున్నా ఆయన పక్కన కూర్చుని ఆ గౌరవం చాలు. నాకు 8 లక్షలు ఇవ్వాలి, 8 లక్షలు ఇవ్వాలి కదా. అట్లా పిలిచి చేసుకోవాలి కదా. ఇక రాజు పేరు ఎందుకు చెప్పింది? జీవితాల రాజు పేరు చిన్న పిల్లవాడు అని పేరు చెప్పి ఊరుకోరు కష్టపడుతుంది. ఎవరితో చేసి పట్టుకొచ్చి అప్పటికప్పుడు కాలువ ఊరుకుంటారు. అట్లా మీరందరూ కూడా పని చేయాలి. పని చేస్తేనే ప్రజల్లో మనకి మంచి పేరు వస్తుంది, ప్రజలు కూడా విశ్వసిస్తారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవాలి. అదేవిధంగా నవాబ్పేట చెరువు నింపుతున్నాం. నవాబ్పేట చెరువు నింపుతున్న లింగారపురం గ్రామాలకు ఒక్క వారం రోజుల్లోనే నీళ్ళు ఇస్తామని చెప్పుకుని నేను సందర్భంగా స్టేషన్ గంపూర్ నియోజకవర్గంలో ఎక్కడెవరికైతే కాలువలు పోతాయో, ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో ఆ అన్ని గ్రామాలకు కూడా సాగునీరు ఇస్తాం, పంటలను కాపాడుతామని ఈ సందర్భంగా నేను సభ్యులకి తెలియజేస్తాను. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసి బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి, ఎమ్మెల్యే గారు 900 కోట్ల నిధులు తీసుకొచ్చి నిజాయితీగా పనిచేసి, మరి ఈ ఎండాకాలంలో ఈ వానలు లేని పరిస్థితిలో కూడా కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మీ గ్రామాలలో సర్పంచ్ ఎంపీడీసీ గెలవకపోతే అది నా చేతగానితనమా, మీ చేత? ఎవరి చేతగానితనం? ఎవరి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇట్లా ఏమేమి చూపడం చాలా ఈజీ, ఎదురుకున్న వాళ్ళ మీద ఒక రాయడం చాలా ఈజీ. కానీ నువ్వేం చేస్తావని, నువ్వు 4 పనులు చేయకు ఉన్న పార్టీ, 4 గుంపులు చేయకు నువ్వు ఉన్న పార్టీ, అందరూ కలిసి పనిచేయాలి. అసలు స్టేషన్ కనుక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు అనేదే ఉండదు అని చెప్పి మీరందరూ కలిసి పనిచేయండి. ఎవడేదో మాట్లాడుతుందో ఎన్నికలు వస్తాయి అట్లా పోతే వదిలిపెట్టాడు, అవన్నీ చూసుకుంటాడు. ఓ ఇప్పుడు చూసినా పరిహారంలో మాట్లాడే మాటలను పట్టించుకుంటారు, ఆ స్థాయిలో నేను లేను. ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, చిల్లర ఎత్తుకోవడం చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది మనం ప్రజలకు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా షెడ్యూల్ కులాలకు కేటగిరైజేషన్ చేసినాం. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా సాహసించుకుంటూ రాలేదు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత వెంటనే షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 2 ప్రధానమైన సమస్యలను మనము సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు
సామాజిక న్యాయం ఉండాలి, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలి, అందరికీ కూడా అవకాశాలు రావాలనే ఉద్దేశంతో నేను ఈ రెండు ప్రధానమైన సమస్యలు తీసుకుని ముందుకు పోతుంటే నేను సహకరించడం లేదు. ఇదేం దౌర్భాగ్యం అని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరాల కాలంలో పేద ప్రజల సంక్షేమానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టి మనం ఆ కార్యక్రమాలు చెప్పుకొని ప్రజలకు వెళ్ళొచ్చు, ఎవరు కూడా సందేహించవలసిన అవసరం లేదు. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన, గృహ అవసరాల కొరకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా వాడుకుంటున్నా, ఇవాళ పేదలందరికీ సన్న బియ్యం ఇస్తున్నా, ఇవాళ పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నా, పేదలందరికీ రేషన్ కార్డ్స్ ఇస్తున్నా, రైతులందరికీ రైతు భరోసా ఇచ్చినా, ఇవన్నీ కూడా తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమైన విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దని చూపిస్తున్నారు. బీజేపీ వాళ్ళు పాలించే రాష్ట్రాల్లోని ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. చివరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. ఇందిరమ్మ ఇళ్లకు ఇందిరా ఆవాస యోజనను కల్పించేద్దామంటే అటల్ బిహారీ వాజ్పేయి యోజన ఆవాస యోజనను కల్పించేద్దామంటే కూడా వాళ్ళు సహకరించడం లేదు. అడుగున అన్ని రంగాల్లో అభివృద్ధిలో, సంక్షేమంలో తెలంగాణకు అడుగున అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పిన ఈ సందర్భంగా తెలియదు. మీకు బాధ్యత లేదా? తెలంగాణలో కూడా 80 ఎంపీలను ఎన్నుకున్నారే, తెలంగాణ నుంచి 2 కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారే, మీ పలుకుబడి ఏమైందని అంటున్నారు. ఎందుకు మీరు తెలంగాణ పైన చిన్న చూపు చూస్తున్నారు? తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు నిధులు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు మీరు ప్రాజెక్టులు తీసుకురాలేకపోతున్నారు? ఇది మీ చేతగానితనం కాదా? తెలంగాణ ప్రజలకు మీరు జవాబుదారీ కాదా? దయచేసి ఆలోచించాలని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపంతో, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో తెలంగాణ అన్యాయం చేస్తారా? తెలంగాణ ప్రజలను చూపిస్తారా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ విషయాలను కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళవలసిన అవసరం. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఆ అనుకూలమైన వాతావరణాన్ని మనం రాజకీయంగా బలపడడానికి ఉపయోగించుకోవాలి. ఆశించిన రీతిలో మీ దగ్గర నుంచి పని జరగడం లేదు. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, మీరు ఆ స్థాయిలో పనిచేస్తారు. నా అభిప్రాయం. మీరు ఎవరేమనుకున్నా నాకేమి పని, మీరు ఆ స్థాయిలో పనిచేస్తారు. రేపు ఎట్టు వస్తాయో అవకాశం, గాలికి వస్తాయా? ప్రజలు లేకపోతే వస్తాయా? ప్రజలు ఓటు లేకపోతే చేస్తారా? దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని పనిచేయండి. ఏదో పాతకాల రాజకీయాలు చేస్తాము, పేరు చెప్పుకుని తిరుగుతామంటే కలవదు, కుదరదు. దయచేసి పార్టీని కాపాడుతున్నాం, నియోజకవర్గాన్ని బాగు చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు మన పైన ప్రేమతో ఉన్నారు, మనం అంటే ఒక అభిమానంతో ఉన్నారు. నన్ను చూడగానే ఎక్కడున్నా కూడా శ్రీహరణ బాగున్నాం అంటాడు. అదే నాకు చాలా ఒక మంది తెలుసాం. అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నప్పుడు నేను దూరంగా నిలబడతా, మనం ఎందుకు చూసుకుపోవాలి అనిపిస్తాడు. అదే శ్రీహరణకి ఎక్కడ కూర్చున్నా ఆయన పక్కన కూర్చున్నాడు. ఆ గౌరవం కాదు నాకు 8 లక్షలు ఇవ్వాలి, 8 లక్షలు ఇవ్వాలి కదా, అట్లా బీజేపీ చేసుకోవాలి కదా. రాజు పేరు ఎందుకు చెప్పి జీవితాలు రాజు పేరు చిన్న పిల్లవాడు మన పేరు చెప్పి ఊరుకోరు కష్టపడుతుంది. ఎవరితో చేసి పట్టుకొచ్చి అప్పటికప్పుడు కాలం ఊరుకుంటారు. అట్లా మీరందరూ కూడా పనిచేయాలి. పని చేస్తేనే ప్రజల్లో మనకి మంచి పేరు వస్తుంది, ప్రజలు కూడా విశ్వసిస్తారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవాలి. అదేవిధంగా నవాబ్పేట తిరుగుతున్నాం. నవాబ్పేట తిరుగుతున్న లింగాలగంపురం గ్రామాలకు 1 వారం రోజుల్లోనే నీళ్ళు ఇస్తామని చెప్పుకుని ఈ సందర్భంగా స్టేషన్ గంపూర్ నియోజకవర్గంలో ఎక్కడెవరికైతే కాలువలు పోతాయో, ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో ఆ అన్ని గ్రామాలకు కూడా
సాగునీరు ఇస్తాం, పంటలను కాపాడుతామని ఈ సందర్భంగా నేను సభ్యుడికి తెలియజేస్తాను. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసి బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి కుటుంబంలో కోట్ల నిధులు తీసుకొచ్చి నిజాయితీగా పనిచేసి మరి ఈ ఎండాకాలంలో ఈ వానలు లేని పరిస్థితుల్లో కూడా కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్ళు అందించిన తర్వాత మీ గ్రామాలలో సర్పంచ్ ఎంపీటీసీ గెలవకపోతే అది నా చేతగాంతరమా మీ చేత? ఎవరి చేతగాంతరం? ఎవరి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇట్లా ఏడు చూపడం చాలా ఈజీ, ఎదుర్కొన్న వాళ్ళ మీద ఒక రాయడం చాలా ఈజీ. కానీ నువ్వేం చేస్తావని నువ్వు 4 పనులు చేయకు, నువ్వు ఉన్న పార్టీ 4 గుంపులు చేయకు, నువ్వు ఉన్న పార్టీ అందరూ కలిసి పనిచేయాలి. అసలు స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు అనేది ఉండదు అని చెప్పింది. మీరందరూ కలిసి పనిచేయండి. ఎవడేవో మాట్లాడుతున్నారు, ఎన్నికలు వస్తాయి అట్లా పోతే వదిలిపెట్టాడు, అవన్నీ నేను చూసుకుంటాను. ఓ ఇప్పుడు చూసినా ఇంకా పరిహారంలో మాట్లాడే మాటలను పట్టించుకుంటాను. ఆ స్థాయిలో నేను లేను. ఏదైనా దేన్నైనా ఎదుర్కోవడానికి మీ అందరి సహకారంతో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను సిద్ధంగా ఉన్నా. నీకెందుకు ఆయన అంటాను భయపడకండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరందరూ అందరికీ నమస్కారం. ఒక 4 ఎజెండాల మీద ఈ కార్యక్రమం నడిచింది. సంక్షేమ వర్గాలు, సాగునీరు, స్థానిక సంస్థల ఎన్నికలు. ఇంకొక విషయం, సంక్షేమ పథకాల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. ఈ గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమం అదనంగా రైతులకు ఏదైతే కరెంట్ ఉందో ఆ కరెంట్తో పాటు ఇళ్ళకు కూడా గృహ చూసుకొని కరెంట్ ఇస్తూ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు 5 సిలిండర్ కానీ ఇంకా ఉచితప్రాయం కానీ ఇవన్నిటితో పాటు 3 గేమ్ చేంజర్ పథకాలు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 పథకాలతో ఈ 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే సన్నబియ్యం పథకం అనేది ఒక దెబ్బకు 3 పిట్టలు, రైతులకు 500 రూపాయల బోనస్ తో పాటు తినేవారికి అందరికి కూడా, పేదవారికి అందరికి కూడా సన్నబియ్యం తినడం. దాంతో పాటుగా 3వ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న తెలంగాణలో అతిపెద్ద ఇండస్ట్రీ రైస్ ఇండస్ట్రీ. ఈ రైస్ ఇండస్ట్రీ కూడా 350 రోజులు పని కల్పిస్తూ ఒక్కొక్క ఇండస్ట్రీ మీద 100 మందికి ఉపాధి కల్పిస్తూ ఈ ప్రభుత్వం ఒక భర్తతో సస్యశాల నిలుస్తున్నారు. ఇంకోటి ఇందిరామయ్య ఇల్లు. ఇందిరామయ్య ఇల్లు అంటే కనీసం ఒక గ్రామానికి 2 కోట్ల నుండి 5 కోట్ల వరకు లబ్ధి చేరుతుంది. గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు వస్తున్న నమ్మకం కలిగింది. అదే ఇండివిజువల్ స్కీమ్. 3వది రేషన్ కార్డ్స్. రేషన్ కార్డ్ గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు లేదు. ఈ ప్రభుత్వంలో ప్రతి అప్లై చేసుకున్న ప్రతి వాడికి కూడా రేషన్ కార్డ్స్ వస్తున్నాయి. ఈ 3 పథకాల వల్ల మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. 100% రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మళ్ళీ కనీసం మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే లేదు. లోకల్ బాడీస్, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థలు మీరు ఎమ్మెల్యే లేనప్పుడే మీ పేరు అంతా గెలుచుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీ ఉన్నది, ప్రభుత్వం అధికారం ఉంది. ఎక్కడ ప్రతి ఊళ్ళో కాంగ్రెస్ దానిలో ఎటువంటి అనుమానం లేదు. 3వది సాగునీరు. సాగునీరు విషయానికి వస్తే అసలు ఏ కాలం ఎక్కడ నిలబడిందో మనకంటే వాళ్ళే పొద్దున్నే రాత్రి పొద్దున్న లేచి మీరు ఊళ్ళకి నిలబడతానే అంటే మేమే పాస్ అంటాను. అసలు ఎవరు అడగ ముందుకు, రైతులు అడగ ముందుకే, నాయకులు అడగ ముందుకే వాళ్ళ అవసరం గుర్తించి మీరు అందిస్తున్న మహానాయకుడు దేవాల సృష్టికర్త మన గణేశ్వరుగా ఉండడం మన అదృష్టం. అదేవిధంగా సార్ రిజర్వాయర్ కింద ఆలస్యం కింద ఎలువన్ అనేది చూసుకొని 5 ఉంది సార్. దానికి ఒక పరిష్కారం కనుగొనాలి సార్. ఎందుకంటే దగ్గరున్న గ్రామాలకు ఎన్ని రావడం లేదు, తక్కువ వస్తుంది. బ్రో ఎక్కువ వస్తుంది, ఎలువన్కి వస్తుంది. దానికి కొంచెం రెక్టిఫై చేయాలి. గత మంత్రులు జాగ్రత్త ఏమైనా పద్ధతి తీసుకుపోయి ప్రయత్నం చేసేది. ఆ ప్రయత్నం అనుకొని మన గ్రామాలకు కూడా గిట్టు చూడాలి. ఇంకొకటి సార్, మీరు
మీరు భయపడతారు సార్. మీరు రిజైన్ చేస్తే మీరు ఇంట్లో ఉంటే గెలిపించేవాళ్ళు అసలు మీరు పోటీ ఎవరు సార్? అది మీకు పోటీ ఎవరు? మీకు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి పోటీ సార్. ఆయన నిలబెట్టాలి అసలు టికెట్ ఇస్తారా? మీరు నిలబెట్ట అసలు ఈ నియోజకవర్గం సార్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీకు పోటీ చేసి నిలబడి బతికి పట్టగట్టడం ఉంటున్నా సార్. మీరు మీరు పోటీ చేస్తే నేను చూసుకుంటాం. అటువంటి సార్ మీరేం మాట్లాడకండి. మీరు కాదు ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే కళ్యాణ్ సార్ గారికి పదవి రానందుకు ఇంత ముందుకు కార్యక్రమం 2 నిమిషాలు చెప్పింది సార్. సార్ మనకి ఎంపీ ఎలక్షన్ వల్ల మనకి అడ్మిషన్ వచ్చింది సార్. మనకు కూడా కొంచెం ఫండ్స్ ఎక్కువ సార్. ఎందుకంటే మిగతా 6 నియోజకవర్గాలకు సగం చేయాలి, మన డబ్బుకు సగం చేయాలి. ఎందుకంటే అది వాస్తవమే సార్, దానిలో తప్పేం లేదు. ఎంపీ గారు కూడా ప్రతి విలేజ్ కి ఫండ్స్ ఇవ్వాలి, ఎంపీ గారు కూడా ప్రతి విలేజ్ తిరగాలని కూడా కోరుకుంటూ అవకాశం ఇస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.